తెలంగాణ అంటేనే కవులు, కళాకారులు అండ్ ఉద్యమంలో వీళ్ళు లేకుండా అసలు ఉద్యమం లేదు అండ్ తెలంగాణ రాష్ట్రమే లేదు అని కూడా చెప్పొచ్చు. ఇది ఎవరైనా సరే అంటారు. బికాస్ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కవులు అండ్ కళాకారులు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక శాఖ అండ్ ఈ శాఖకు అంటే కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా దాని కిందికి వస్తారు. మనం కాపాడుకోవాలి వాళ్ళందరినీ అనేటువంటిది ఏర్పాటైనటువంటి శాఖ. సో గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు ఆ శాఖకు కొత్తగా చైర్మన్ వచ్చారు. తను ఎవరో కాదు, గద్దరన్న డాటర్ వెన్నెల గారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ తన ప్లాన్స్ ఏంటి, కవులు, కళాకారులను మరి తను ఎట్లా అప్లిఫ్ట్ చేయబోతున్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే, ఎట్లున్నారు? ఫైన్, గుడ్. యా, కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అక్క, ఏమనిపించింది ఫస్ట్ మీరు సారథికి చైర్మన్ కాబోతున్నారు అనగానే యువర్ ఫస్ట్ రియాక్షన్? మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా అని అనిపించింది. ఓ వావ్, ఓకే. ఆ న్యూస్ ఎవరు చెప్పారు ఫస్ట్ అండ్ మీరు షేర్ చేసుకున్న పర్సన్ ఎవరు? నాకు మొదటిగా చెప్పింది మన డైరెక్టర్ మామిడాల హరికృష్ణన్న గారు. ఈ కాల్ మీ అండ్ సెడ్ దట్ అక్క కంగ్రాచులేషన్స్, సో జియో రిలీజ్ అయిందని చెప్పారు. ఓకే, ఆ న్యూస్ ఎవరికి షేర్ చేసారు అక్క? ఫస్ట్ అమ్మకు కాల్ చేశాను, తను లిఫ్ట్ చేయలేదు. సో నాతోనున్న అంకుల్ మామయ్య గారు, నాగేష్ అంకుల్ గారు చెప్పాను, మా హస్బెండ్ గారు చెప్పాను. సో అప్పటివరకే కాల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అంటే నాకు తెలియకముందే ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. ఎస్ ఎస్ అక్క. అక్క, సాంస్కృతిక శాఖకు చైర్మన్ బిగ్ పదవి అనిపించిందా, లేకపోతే చలో నాకు కరెక్ట్గానే వచ్చింది అనిపించిందా? ఏమనిపించింది మీకు? నాకు వచ్చింది అని అనిపించలేదు. నిజంగా చెప్పాలంటే ముందుగా మన కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రూవ్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ద కంట్రీ అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే ఇది నాకు ఇచ్చింది అని అనుకోవట్లేదు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఆట, మాట, పాట, కళాకారులకు, కవులకు, రచయితలకు, మేధావులకు, అందులో భాగంగా స్టూడెంట్స్కి, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన గౌరవం అనిపించింది నాకు. సో నాకు ఒక అవకాశం దొరికింది. ఇందాక నాకు ఇస్తున్నారు అనగానే ఈ పాటనే గుర్తొచ్చింది. గద్దరన్న బతుకుంటే మాత్రం ఆయన తెలంగాణ నుంచి మొదలుపెట్టి మొత్తం యావత్ భారతదేశం అంతా పల్లె పల్లె పాటనే వస్తానని తన కోరిక ఉండింది. సో తెలంగాణ నుంచి నాకు గద్దరన్న కోరిక తీరడానికి వచ్చిందనిపించింది. నాకు పల్లె పల్లె తిరిగే అవకాశం, పాట రూపంలో, మాట రూపంలో, మళ్ళా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని చేరే అవకాశం నాకు వచ్చింది అనిపించింది. యా అక్క, మొన్నటి వరకు వేరే ప్రభుత్వంలో ఈ శాఖ ఉండింది. సో పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలి అని అనుకున్నారా? ఫస్ట్ మూమెంట్ మీకు వచ్చిన థాట్ ఏంటి? ఫస్ట్ టు నో ద డిపార్ట్మెంట్, ఓకే, నో ద సిస్టమ్, రైట్. దెన్ అక్కడ తప్పులేం జరిగినాయి, ఒప్పులేం జరిగినాయి, మనం ఏ విధంగా తీసుకుపోగలుగుతాము అనేది చూసుకోవాలి కదా. చూసుకున్న తర్వాత దెన్ మనము ఏ విధంగా మోర్ గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని రీచ్ కాగలుగుతాం, ఒక కళా రూపం ద్వారా ప్రజల్ని చైతన్యవంతపరచగలుగుతాం. అది ప్రభుత్వ స్కీమ్ ద్వారా కావచ్చు, అదర్ సోషల్ అవేర్నెస్ యాక్టివిటీ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించింది కావచ్చు, హెల్త్కి సంబంధించింది కావచ్చు, టెక్నాలజికల్ సంబంధించింది కావచ్చు. సో ఏ విధంగా అన్ని రంగాల శాఖల నుంచి కలుపుకొని మనం వర్క్ చేయడానికి ఫస్ట్ ఐ షుడ్ నో ద సిస్టమ్ దేర్. ఎందుకంటే మనము అన్లెస్ అండ్ అంటిల్ ఐ రీడ్, ఐ సిట్, ఐ వర్క్ దేర్, ఐ కెనాట్ సింప్లీ సే దట్ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్.
సో Yeah. సో దట్ ఈస్ మై పాలసీ. నేను ఏదైనా పరిశీలించి చూసి తెలుసుకున్న తర్వాతనే ఐ విల్ స్టార్ట్అప్ అనమాట. యా, గతంలో ఉన్నటువంటి చైర్మన్ మీద చాలా కాంట్రవర్సీస్ అయితే చాలా ఉన్నాయి అక్క. అంటే జాబ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన కమర్షియలైజ్ చేసిండ్రు అని, అంటే రకరకాలుగా ఆయన మీద ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి, మీరు కూడా చూసున్నారు. సో అవన్నీ ఎలిగేషన్స్ రాకుండా ఉండాలి ఒకటి. అండ్ కళాకారులు కానీ కవులు కానీ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు కూడా ఆ సరౌండింగ్స్లోనే ఉన్నారు కాబట్టి. ముందుగా బాలకృష్ణన్న గద్దరన్న శిష్యుడే. బాలకృష్ణన్న చాలా మంచి కవి కళాకారుడు. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ నాకు తెలియదు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ అబౌట్. ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉద్యోగాలు గురించి చాలా రిక్విజిషన్స్ వచ్చాయి. అంటే నేను ఈ శాఖ నాకు ఇస్తారు అని తెలియక ముందు కూడా మనం ఎక్కడెళ్ళా అక్క మాకు జాబ్ కావాలి అని చెప్పి ఎక్కడైనా పర్లేదు శాఖలో మనకి ఎక్కడైనా కళాకారుల్లో మేము ఎంత లైఫ్ అంతా ఇచ్చి చాలామందికి యాక్సిడెంట్స్ అయ్యి చాలామంది పల్లె పల్లె తిరిగి లంగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యాయి. సో అలాంటి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కావాలి, మాకు ఒక షాప్ పెట్టుకోవడము, లేకపోతే పక్కన ఊరిలో పార్కులో పని ఇవ్వడము, అలాంటి రిక్విజిషన్స్ వచ్చాయి. సో అలాంటి రిక్విజిషన్స్ అన్నీ ఉన్నాయి కన్సిడర్ తీసుకొని, సో ఇప్పుడున్న మనము ప్రభుత్వ పరంగా ఏ విధంగా, ఎందుకంటే ఇమీడియట్లీ ఐ కెనాట్ అంటే ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, ప్రభుత్వ పరంగా మనం ఎంతవరకు చేయగలుగుతామో అని ఒక ప్రణాళిక వేసుకొని తప్పకుండా దాన్ని జస్టిఫై చేయడం చేస్తాం. నిజమైన కళాకారులు తమ జీవితాలని ఇచ్చిన, ఎందుకంటే మొదటిగా కళాకారులు కోరేది గద్దరని చెప్పిన విద్య వైద్యం. మాకు విద్య వైద్యం ఉద్యోగం, ఈ మూడు, మాకు విద్య ఇవ్వండి వైద్యం ఇవ్వండి, ఉద్యోగం మేమే సంపాదించుకుంటాం. కానీ కళాకారు రూపంలో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ను, ఇప్పుడు మన ఓయూ స్టూడెంట్స్ కానీ ఏ రంగంలో తెలంగాణ మూమెంట్లో అందరూ డిగ్రీ పిహెచ్డి చేసి అది కంప్లీట్ అయ్యే వరకు తెలంగాణ మూమెంట్ వచ్చింది. అది మూమెంట్ వచ్చి ఆ డిగ్రీ పట్టా తెచ్చుకునే వారికి ఏజ్ బార్ అయిపోయింది. సో ఉద్యోగాలు 10 ఏళ్ళ నుంచి ఏ నోటిఫికేషన్స్ రాలేదు. సో అట్లాగే కళాకారులు ఎవరైతే చదువుకుంటున్నారో కూడా, చదువుకుంటూ కళారంగంలో పనిచేసిన వాళ్ళకు కూడా అటు ఉద్యోగం రాలే, రైట్. ఇక్కడ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యాయి, కుటుంబాలకు ఏం చేయలేకపోయారు, అదేమంటారు ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ ఒక డెవలప్ అయిపోయింది, తమల్ని తక్కువ చేసుకోవడం జరిగింది, దానివల్ల వ్యసనాలకు బానిస అయిపోయారు, దానివల్ల చనిపోయారు కూడా చాలామంది, యాక్సిడెంట్ అయి చనిపోయారు, తాగి చనిపోయారు, అనారోగ్యంతో చనిపోయారు. సో వాళ్ళందరినీ మనం కన్సిడర్ చేస్తూ దాని గురించి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో ముందుకు పోవాలనుకుంటున్నాను. యా, అంటే దానికోసం ఒక సిస్టమ్, ఒక ఒక ప్లాన్ ఏమన్నా మీరేమన్నా వేసుకోవడం జరిగిందా? అంటే బికాజ్ చాలా మంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే, అంటే గతంలో 10 సంవత్సరాలు మేమంతా లాస్ అయిపోయాం కాబట్టి మేము ఇప్పుడైనా సరే మా అక్క వచ్చింది కాబట్టి, గద్దరన్న కూతురు వచ్చింది కాబట్టి మాకేదో చేస్తుంది అనే ఆశతోనే ఉంటారు అక్క. సో దానికి సంబంధించి మీరు నిజంగానే అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారితో కూర్చొని కూడా చేపించుకుంటారా ఆ పని? అయితే సీఎం రేవంత్ అన్న కళాకారులకు, మన తెలంగాణ సంస్కృతి కళాకారులు చాలా నష్టపోయారు. సో కళాకారులని మనం కదిలించాలి, వాళ్ళని కాపాడుకోవాలంటే వెన్నెలం ఉంటే బాగుంటుందని ఆయనే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. సో నేను కొత్తగా వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇది చేయండి అని చెప్పే పనే లేదు. సో హీ ఈజ్ హ్యావింగ్ వెరీ క్లియర్ విజన్. అన్న చాలా క్లియర్గా ఉన్నారు. సో వెన్నెలమ్మ అక్కడ కూర్చుంటేనే మనం కళాకారులు పల్లె పల్లెకు అట్టడుగునున్న ఇంటి దాకా చేరి మనం వాళ్ళ జీవితాలని బాగుపరిచే అవకాశం దొరుకుతుంది అని అన్నారు కాబట్టి, ఆయన అంత క్లియర్గా ఉన్నాడు కాబట్టి నేను మళ్ళీ వెళ్ళి ఇది చేయండి అని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అదే అన్నాను కదా, నేను బాధ్యతలు స్వీకరించినాక, మనకు అన్ని పరిశీలించినాక ఆ రిపోర్ట్ స్టేటస్ అంతా మనము డిపార్ట్మెంట్కి అన్నగారికి పెట్టి, దాంట్లో నేను ఒక్కదానే కాదు, రైట్, మనకు అందరూ ఉంటారు, మెంబర్స్ అందరూ ఉంటారు, అందరం కలిసి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోలో, ఏ విధంగా తెలంగాణని అభివృద్ధి బాటలో నడపాలి అనేది తప్పకుండా అన్న ఇన్స్ట్రక్షన్ త్రూ ముందుకెళ్తాం. కవులు కళాకారులు పూర్తిగా అంటే పార్టీ వైజ్గా డివైడ్ అయిపోయి ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు పాటలు పాడడం ఇట్లా అయిపోయినట్టు అనిపిస్తుంది అక్కడ. నిజంగా అంటే మన సంస్కృతిని కాపాడడం కోసము, లేకపోతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మరి తెలంగాణ ఏంటి అని చెప్పడం కళాకారులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ దిశగా ఏమన్నా మీరు కూడా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా? మన పిల్లలకు అసలు తెలంగాణ ఏంటి, తెలంగాణ వాట్ ఈస్
అవర్ తెలంగాణ చెప్పడానికి అసలు అట్లాంటి కళాకారులు కనిపించట్లేదు. మళ్ళీ వస్తారా మీ హయాంలో? మళ్ళీ వస్తారా? డెఫినెట్లీ ఆల్రెడీ అందరూ పాడుతూనే ఉన్నారు, కాకపోతే స్కాటర్డ్ అయిపోయారు మీరు అన్నట్టు. సో ఇప్పుడు మనకు మన సంస్కృతి మన సారథిని ఇక్కడి నుంచి డెఫినెట్లీ తెలంగాణ వీఆర్ ఫోకసింగ్ ఆన్ తెలంగాణ కళలు సంస్కృతి గురించే మనం ఎక్కువ ప్రచారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సేఫ్టీ మెజర్స్, సెక్యూరిటీ మెజర్స్, ఎడ్యుకేషన్ సంబంధించింది, హెల్త్కి సంబంధించింది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం. ఓకే. ఇప్పుడు కళాకారులు అందరూ కూడా అంటే ఇందులో ఉపాధి లేదను, లేకపోతే ఇందులో ఫ్యూచర్ లేదను, చాలామంది డిఫరెంట్ వెళ్ళిపోయారు మ్యామ్. సో మళ్ళీ వాళ్ళని యునైట్ చేయడానికి అవకాశం ఏమైనా ఉంటుందా అగైన్? డెఫినెట్లీ. ఇప్పుడు మనం కళాకారు, ఇప్పుడు నేను కాల్ చేస్తే నాకు అన్ని పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేసిన కళాకారులు అందరూ కాల్ చేస్తారు. సో అందరు కంగ్రాచులేషన్స్ చెప్పారు, చాలా హ్యాపీ ఫీల్ అయినాం అక్క అని చెప్పారు. సో అందరం కలుపుకునే బాధ్యతనే ఇది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ అన్న గారిని కానీ, మన పొన్నం ప్రభాకర్ అన్న గారిని, సీతక్క గారిని, మన ఏ మినిస్టర్ని చూసినా సరే ఆ ఊర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రజల మనుషులము, అందరినీ కలుపుకొని పోవాలి. వాళ్ళు ఏ పార్టీకి, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించినా పర్లేదు, మనము ఆ వాడకు, ఆ ఊరికి లీడర్ని, మినిస్టర్ని, ఎమ్మెల్యే అన్నప్పుడు అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. సో అది మనకేంటంటే అట్లాగే నాకు ఇచ్చిన బాధ్యత వల్ల నేను అన్ని రంగాలున్న కళాకారుల్ని కలుపుకొని తెలంగాణ సంస్కృతిని బలోపేతం చేస్తూ, తెలంగాణ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ, తెలంగాణని అభివృద్ధి బాటల్లో నడపాల్సిన బాధ్యత నాకుంది. దాన్ని ఆ విధంగా ప్రణాళికలు వేసుకుంటూ, అందరు సజెషన్స్ తీసుకుంటూ, అది ఇందాక చెప్పినట్టు అన్ని పార్టీ వాళ్ళు కాల్ చేసి అమ్మా ఇలా చేయాలి, అలా చేయాలి, వాళ్ళు చెప్పగానే కొన్ని పాయింట్స్ ఇమ్మీడియట్ బుక్ పెట్టుకొని రాసుకుంటూ, అంటే అవన్నీ డిస్కస్ చేసి చేస్తాము. రఫ్లీ ఎంతమంది ఉంటారు ఒక మన కవులు కానీ కళాకారులు కానీ మన తెలంగాణలో? అయితే పెద్ద లిస్టే ఉందనుకో. మేము అదే చేస్తూ ఉన్నాం కూర్చొని, మొత్తం అదే రాష్ట్రం. అసలు మీరు యూ డోంట్ బిలీవ్, గద్దరన్న చనిపోయిన నుంచి ఇప్పటి వరకు అసలుకి మేము యూట్యూబ్లో నానా సాంగ్స్ ఎవరైతే యూట్యూబ్లో పాడిన వారు ఆల్మోస్ట్ 2000 చిల్లర అయిపోయారు సాంగ్స్ చేసి రికార్డింగ్ చేసిన వాళ్ళు. అండ్ మీరు బయటికి వెళ్ళి, నేను మామూలుగా మీటింగ్స్ అటెండ్ అవుతుంటే అప్పుడే వచ్చేసి నాన్న మీద పాట రాసామని ఒక కళాకారు రాస్తున్నారు, పాడుతున్నారు, ఆడుతున్నారు అన్నమాట. సో గద్దరన్న ఆల్రెడీ వాళ్ళ దాంట్లో కనిపించారు. సో కళాకారులు, మేధావులు చాలామంది ఉన్నారు. దాన్ని కూడా మీరు అన్నట్టు ఇది సిస్టమేటిక్ ప్రొసీజర్. అంటే నాకు తెలిసి ఒక 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 20 ఏండ్ల నుంచి, అంటే 20 ఏండ్లు మనం ఇంకా తీయాలంటే, రీసెర్చ్ చేయాలంటే, ఆ ఇండిపెండెన్స్ నుంచి మనకు స్వాతంత్రం ముందు నుంచి ఇప్పుడు తీసుకుంటే చెరబండ రాజు కానీ, పాణిగ్రహాలని, మన సుద్దాల హనుమంతు కానీ, ఎంతో పెద్ద పెద్ద కళాకారు వాళ్ళ లైఫ్ హిస్టరీ తీసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఒక పెద్ద లైబ్రరీ సెటప్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. ఏదైనా నాతో నేను పని చేసిన తర్వాతనే చెప్తాను. అట్లా ఎనీవేస్ కళాకారుల్ని, వాళ్ళ చరిత్రలని సమీకరించే కూడా ఒక మీరు అన్నట్టు వన్ ఆఫ్ ది సాంస్కృతిక శాఖ ఆఫీస్ చూసారా అక్క మీరు? ఇంకా వెళ్ళలేదు, ఆల్ బిజీ ఇన్ ద స్కెడ్యూల్. రేపు వెళ్తున్నాం అక్కడికి, ఎందుకంటే హరికృష్ణ గారు బిజీ ఉన్నారు, రేపు ఎల్లుండి మీటింగ్ కాబట్టి. ఇన్ జనరల్లీ అంటే ఆఫీస్లో ఏం స్ట్రక్చర్ ఉంటుంది అంటే, నాకు తెలిసి అయితే ఒక డబ్బింగ్ స్టూడియో పాడుకోవడానికి, మ్యూజిషియన్ వాయించుకోవడానికి, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ సెటప్ అయి ఉండాలి, స్టూడియో లాంటి సెటప్ అయి ఉండాలి. ఉందా అక్క? అంటే నేను వెళ్ళి చూడలేదు. సో టుమారో వీఆర్ గోయింగ్ దేర్. సో వెళ్ళి చూసిన తర్వాత ఐల్ గెట్ టు నో యాక్చువల్గా సిస్టమ్ ఏం సెటప్ ఉండాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ శాఖలు అన్నీ ఉన్నాయి, అవన్నీ ఏం చూడలేదు. ఐ విల్ గో అండ్ సీ. కాకపోతే మనకు ఆల్రెడీ మీరు అన్నట్టు ఇది కళాకారులు అంటే పాట, ఆట, మాటతో పాటు మనకు కళారూపాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణలో ఉన్న ఒగ్గు కథలు, జంగమన కథలు, పొడుగు కథలు, ఎస్టీకి సంబంధించిన మన కథలు, బైన్లోల కథలు, ఎన్నో నాటక రూపాలు, ఎన్నో కళారూపాలు, మన తెలంగాణలో ఉన్న కళారూపాలు మన భారతదేశంలో ఎక్కడ లేవు. అందుకే సో కలమ్మ తల్లి బిడ్డలం అనమాట. సో వాటినన్నిటినీ మనము ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఉంది. సో దాన్ని ఇంకా మనము చూసి దాన్ని కలెక్ట్ చేసి, సో మీరు అన్నట్టు అది చూస్తే కానీ తెలియదు మనం ఇంకా దాన్ని ఏ విధంగా డెవలప్ చేయవచ్చో, ఏ విధంగా మార్పు చేయవచ్చో అని తెలుస్తుంది.
అక్క ఇంకోటి ఏంటంటే గదరన్న అవార్డ్స్, ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యాక్చువల్లీ గదరన్న ఫస్ట్ వర్ధంతి లోపే ఐ థింక్ చేద్దామని, అవార్డ్స్ ఇద్దామని, అది కూడా నంది అవార్డ్స్ కంటే మించి ఉండాలి అని సీఎం రేవంత్ అన్నని యాక్చువల్లీ స్టేజ్ పైనే అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు కూడా కమిటీలో ఒక మెంబర్గా కూడా ఉన్నారు. ఎప్పుడు ఉండబోతున్నాయి గదరన్న అవార్డ్స్, ఎవరెవరికి రాబోతున్నాయి, కేటగిరీస్ ఏంటి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంచెం క్లుప్తంగా ఏమన్నా చెప్పగలుగుతారా? అదే గద్దర్ అవార్డ్స్ కమిటీ మెంబర్గా నన్ను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నియమించారు. సో మాకు ఫస్ట్ మీటింగ్ లాస్ట్ మంత్లో అయింది. సో సెకండ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపటే డ్యూ టు ఎలక్షన్స్ ఇట్ గాట్ పోస్ట్ పోన్. సో ప్రాబబ్లీ ఈ మంత్ ఎండింగ్లో మనకు ఇంకొక మీటింగ్ ఉంటుంది. బికాజ్ ద సాడెస్ట్ థింగ్ ఇస్ గత 10 ఏళ్ళుగా ఫిలిం ఇండస్ట్రీకి, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి ఏ పార్టీగా గౌరవించబడలేదు, రైట్? ఏ అవార్డ్స్ ఇవ్వలేదు, చిన్న అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. దాని గురించే చర్చ అవుతుంది. అంటే మనం 10 years నుంచి ఇవ్వాలన్నా, 5 years నుంచి అవార్డ్స్ ఇవ్వాలన్నా, లేకపోతే 2 years సెలెక్ట్ చేసుకోవాలా, రైట్? కేటగిరీ జనరల్లీ ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఆల్ అదర్ అవార్డ్స్. దాంట్లో అడిషన్స్ చేస్తారు, ఇంకా కొన్ని అవార్డ్స్ డెలిషన్స్ అయితే ఏం చేయరు, రైట్? సో అదే ఫస్ట్ మీటింగ్లో డిస్కషన్ అయిందనమాట. సో సెకండ్ మీటింగ్స్లో వీ విల్ గెట్ టు, అంటే దెర్ విల్ బి సమ్ షెడ్యూల్ January to January అని మూవీస్, ఎందుకంటే అప్పుడే రిలీజ్ టైం, సెన్సార్ టైం ఉంటుంది కాబట్టి. సో ఆ టైమింగ్స్ చూసుకొని గద్దర్ గారి వర్ధంతి లోపల లేకపోతే జయంతి లోపల అనుకున్నారు. మళ్ళీ అనుకున్నారంటే ఎనీ టైమ్ విచ్ ఈజ్ కంఫర్టబుల్ విత్ ద ఇండస్ట్రీ, రైట్? సో ఎవ్రీథింగ్ అన్నప్పుడు దెన్ వీ విల్ అనౌన్స్ దాట్ అని చెప్పి అన్నారు. ప్రాబబ్లీ మనకు December end లోపల వీ విల్ గెట్ టు నో ద స్కెడ్యూల్, డేట్, వాట్ ఈస్ ఎవ్రీథింగ్ అన్నమాట. మీ మనసులో ఏముంది అక్క? వర్ధంతి రోజు ఉండాలా లేకపోతే జయంతి రోజు ఉండాలా? మీ మనసులో ఏముంది? నాకు అట్లా ఏం లేదు. బికాజ్ వర్ధంతి రోజే ఉండాలి, జయంతి రోజు అని ఏం లేదు. ఎనీథింగ్ వీ డూ, ఇట్ హ్యాస్ టు గివ్ మెసేజ్ టు ద పీపుల్, రైట్? ఇట్ హ్యాస్ టు గివ్ ఏ రైట్ మెసేజ్ టు ద పీపుల్. సో గద్దర్ గారి అవార్డ్స్ ఇవ్వడమే ఇట్స్ ఎ బిగ్ హిస్టరీ. తెలంగాణ తెలుగు చరిత్రలోనే గద్దర్ అవార్డ్స్ అనేది ఒక హిస్టరీ అన్నమాట. ఒక ఆ పేజ్ అది కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ అన్న గారు తీసుకున్న పెద్ద డిసిషన్. మన కాంగ్రెస్ పార్టీ, మన మంత్రివర్గం అంతా ఆమోదించి, అట్లాగే ఫిలిం ఇండస్ట్రీ అంతా, తెలంగాణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా దాన్ని యాక్సెప్ట్ చేయడము చాలా గొప్ప విషయము. సో దాని ప్రజలకు ఈ పర్టికులర్ ఇదే రోజు కావాలి, అదే రోజు కావాలని కాదు. సో ఎనీ డే ఈజ్ వెరీ హ్యాపీ, ఎనీ డే ఈజ్ రెవల్యూషనరీ డే, ఎనీ డే ఈజ్ గద్దర్ అన్న డే తెలంగాణ కోసం. ఇట్స్ అ హానర్. అంటే తెలంగాణ అనగానే తెలంగాణ ప్రైడ్ ఈజ్ గద్దర్, రైట్? తెలంగాణ ప్రైడ్, అండ్ దాట్ ప్రైడ్ వీఆర్ హానరింగ్ అవర్ ఫిలిం ఇండస్ట్రీ విత్ అవర్ ప్రైడ్ గద్దర్ అన్న గారు అట్లమాట. సో దట్స్ వాట్ వాజ్ సెడ్ బై రేవంత్ అన్న గారు. మన ఫిలిం ఇండస్ట్రీని మనము సత్కరించుకుందాం, గౌరవం ఇస్తున్నామంటే ఏ విధంగా గౌరవిస్తున్నాము? గద్దర్ అన్న మా గౌరవం, మా హానర్ కాబట్టి వీఆర్ రెస్పెక్టింగ్ దెమ్, హానరింగ్ విత్ గద్దర్ అవార్డ్స్ అని అన్నారు కాబట్టి ఎనీ డే ఈజ్ రెస్పెక్టింగ్ అండ్ హానరింగ్ అవర్ ఫిలిం ఇండస్ట్రీ, ఎనీ డే ఈజ్ హ్యాపీ డే ఫర్ అస్. యా, అంటే గద్దరన్న అవార్డ్స్ దాంట్లో ఇంకా వేరే కేటగిరీస్ కూడా యాడ్ ఆన్ చేస్తున్నారు అని అంటున్నారు కాబట్టి మన కళలు, మన కళారూపాలు, వాటికి సంబంధించి ది బెస్ట్ అన్నటువంటి అవార్డ్స్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏమైందంటే గద్దరన్న అవార్డ్స్ అనగానే కళాకారులు, అదర్ కేటగిరీ ఆఫ్ రచయితలు, అంటే ఇప్పుడు ఫిలింలో కాకుండా అవుట్ సైడ్ పుస్తకం రాసేవాళ్ళు, రచయిత, అదర్ రంగాల్లో ఉన్నవాళ్ళు, మరి మాకు కూడా కావాలని జస్ట్ క్వశ్చనింగ్ వస్తూ ఉందన్నమాట. సో గవర్నమెంట్ చాలా, ఇది ఫిలిం ఇండస్ట్రీకి గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్న అవార్డు. అంటే గద్దరన్న అనగానే మనకు కళలు, కళారూపాలు ఇవే గుర్తొస్తాయి. అదే ఇప్పుడు ఇది ఇప్పుడు మళ్ళీ కల్చరల్ తరఫు నుంచి మనం ఏమని ఇవ్వాలి. కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి, తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి, అప్పుడు మన ఫోక్ సింగర్స్ని, మన గ్రామాల నుంచి వస్తున్న కళాకారులని, రచయితలని, రైటర్స్ని, ఇంకా అందరినీ మనకు మళ్ళీ ఈ సంస్థ త్రూ మనము వాళ్ళకి అవార్డ్స్ సేమ్ అదే గద్దర్ అవార్డ్సే ఇస్తూ పురస్కరిస్తాం. దానికి ఇంకేమైనా పేరు పెట్టాలన్నమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. చాలామంది గద్దరన్ అవార్డ్స్ అసలు మాకు ఇవ్వాలి, మమ్మల్ని కూడా అందులో యాడ్ చేయండి అన్నారు. ఇది ఫిలిం సెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సత్కారం ఫిలిం ఇండస్ట్రీకి. అది కంప్లీట్లీ ఫిలిం ఇండస్ట్రీ, అంటే సినిమాటోగ్రఫీ నుంచి వస్తుంది. ఇప్పుడు దిస్ ఈస్ ద కల్చరల్. సో కల్చరల్ నుంచి మన సంస్కృతి,
సాంప్రదాయాల నుంచి కల్చర్ నుంచి ఇస్తాం కాబట్టి ఇది సపరేట్ అవార్డు ఉంటుంది. దాంట్లో కూడా గద్దర్ అన్న పేరు యాడ్ చేసి అది కూడా సపరేట్ అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. సో మొన్న ఇట్ వాస్ క్లియర్ దేర్. సో అందరి ప్రజలకి చాలా మంది గద్దర్ అన్న అవార్డు అంటే వాళ్ళకే కాదు మమ్మల్ని యాడ్ చేయండి, మమ్మల్ని అందులో యాడ్ చేయండి అంటే we cannot add them to their sector because it is a separate sector. Film industry is a separate department, a separate sector. And for us ikkada idi culture, folk songs culture, of course idani ivani తీసుకొని అల్లే వేసారు, కానీ ఇది కల్చరల్ డిపార్ట్మెంట్ ఇస్ సెపరేట్. అంటే ఇప్పుడు సపోజ్ మన ఏపూరి సోమన్ ఉన్నారు అనుకోండి, ఆయన పాటలు పాడతారు చేస్తారు, ఆయనకు మనము ఫిలిం ఇండస్ట్రీ నుంచి అవార్డు ఇవ్వలేము కదా, అన్లెస్ అండ్ అంటిల్ హీ హ్యావ్ రిటర్న్ ఏ సాంగ్, హీ ఈజ్ యాక్టెడ్ ఏ సాంగ్ దేర్, అట్లా అనమాట. అలా వెళ్తే దెన్ అక్కడ ఇస్తారు. ఇది సపరేట్గా కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇస్తాం. అంటే నా డౌట్ ఏంటంటే అక్క, అది చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా అందులోనే క్లబ్ చేసి, అంటే అగైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యావ్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి సో డిపార్ట్మెంట్ దర్ ఇస్ ఎ స్ట్రక్చర్, దర్ ఇస్ ఎ సిస్టమ్ అండ్ వీ విల్ ఫాలో దట్ సిస్టమ్. వెరీ సింపుల్. ఓకే అక్క, మీ పర్సనల్గా యాక్చువల్లీ మీరు పాలిటిక్స్లోకి అనుకోకుండా వచ్చారు, అప్పుడే అసలు ఎమ్మెల్యే అయిపోయినరు అని అనుకున్నారు కంటోన్మెంట్కి సంబంధించి. యాక్చువల్లీ సరే అది మిస్ అయింది. మీరు ఎక్స్పెక్ట్ చేసిండ్రా నాకు ఇట్లా ఈ పదవి వస్తుంది, సమ్వేర్ నన్ను అకామిడేట్ చేస్తారు అని అనుకున్నారా? అనుకున్నాను, డెఫినెట్లీ అనుకున్నాను. బికాజ్ మన కాంగ్రెస్ పార్టీ నేను ప్రాక్టికల్గా చూస్తున్నా, ఇఫ్ యూ సీ ఎనీ మినిస్టర్, ఎమ్మెల్యేస్, ఎనీ లీడర్స్ కానీ, ఎస్పెషల్లీ మన రేవంత్ అన్న గారు, భట్ అన్న గారు, క్లోజ్ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, అంటే ఐ మూవింగ్ అరౌండ్ వాళ్ళకు నిజమైన వ్యక్తులు, నిజమైన పని చేసేవాళ్ళు, నిజంగా సేవాభావం ఉందా? సి వీఆర్ పాలిటిక్స్ ఇస్ ఎ సర్వీస్, వీఆర్ ఇంటూ పాలిటిక్స్ ఎ సర్వీస్. డూ దే రియల్లీ ఇంటూ పాలిటిక్స్ టు సర్వ్ ద పీపుల్ ఆర్ టు హ్యావ్ ద సెల్ఫ్ బెనిఫిట్? అది చూసుకుంటూ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడో ఒక స్థానం ఇచ్చి ఆ గౌరవం, వాళ్ళు పడుతున్న కష్టానికి ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సో డెఫినెట్లీ నాకు ఇచ్చిన ఈ గౌరవము గద్దరన్న గారికి, ఆయన శిష్యులకి, కళారంగానికి, తెలంగాణకి ఇచ్చిన గౌరవం. సో డెఫినెట్లీ నేను అనుకున్నాను, చెప్పారు కూడా అమ్మ, డెఫినెట్లీ విల్ ప్లేస్ యూ అట్ రైట్ ప్లేస్. సో నేను ఎక్కడ తక్కువ చేయట్లేదని చెప్పి పర్టికులర్గా రేవంత్ అన్న గారు, భట్ అన్న గారు, ప్రతి ఒక్కరు మేము ఉన్నాము, నువ్వు ఓడిపోయానో బాధపడ్డాడు అంటే నేను అదే చెప్పాను, నేను ఓడిపోలేదన్నా, నేను యుద్ధంలో సైనికురాలనే, నా కత్తి ముందే తెగిపోయింది కానీ నా రాజు గెలిచినాడు. సో ద కాంగ్రెస్ పార్టీ హ్యావ్ వన్. గద్దరన్న గారి చివరి అదే ఉండే, దట్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి, సెంట్రల్లో కాంగ్రెస్ ఉండాలి, సెంట్రల్లో కూడా మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఎందుకు కావాలి అని గద్దర్ గారు అన్నారంటే ఇట్ ఈస్ నాట్ సింపుల్, అంటే ఊరికే అనేవారు కాదు నాన్న. ప్రాక్టికల్ చిన్నప్పటి నుంచి చూసిన ఏదైనా చాలా రీసెర్చ్ చేసి దాని కన్క్లూజన్కి వస్తుంటారన్నమాట. సో మన భారతదేశాన్ని రక్షించాల్సిన మరో స్వాతంత్ర యుద్ధాన్ని నేను మొదలుపెట్టిపోతున్నాను తెలంగాణ నుంచి కల్చరల్ పీస్, కల్చరల్ రెవల్యూషన్ స్టార్ట్ చేయబోతున్నాను అన్నాడంటే అది భారత రాజ్యాంగాన్ని రక్షించడం, ఓట్ల విప్లవాన్ని రక్షించడం. నిజమైన నాయకుడు రాజైతే రైట్, మనం ఏడున్నా పిలిచి బువ్వ పెడతాడు అనమాట, రాజుకు తెలుసు అన్నది. కష్టం తెలియని, కన్నీళ్ళు తెలియని, డబ్బు విలువ తెలియని, మంచి విలువ తెలియని రాజును కూర్చోబెడితే మనకు కష్టాలే ఉంటాయి. అది రానున్న తరానికి అప్పచెప్పాలి. భారత రాజ్యాంగము మతాలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా సమాజంలో పక్షులు, చెట్లు, జీవజాలాలంతా కలిసి ఉండాలి, కలిసి బతకాలి అనే ఒక భారత రాజ్యాంగం ఏదైతుందో దాన్ని రక్షించి ఆ ఆయుధాన్ని ప్రజలకు అప్పచెప్తా, నేను చనిపోయే లోపల అప్పచెప్తా అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ఇచ్చారో, సో అదే తీసుకొని పోతున్నాను నేను కూడా. దాంట్లో భాగమే మన కాంగ్రెస్ పార్టీ. సో ఇట్స్ అ గ్రేట్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ being part of Congress party and under the leadership of రేవంత్ అన్న గారు అండ్ బట్టి విక్రమార్క అన్న గారు. ఇవి మీకున్నటువంటి హ్యాపీ మూమెంట్స్ కదా అక్క. గద్దరన్న సాడెస్ట్ మూమెంట్స్ అండ్ ఇన్సల్ట్ అయిన మూమెంట్స్ మీకు ఇంకా కూడా గుర్తున్నాయా? అంటే సాడెస్ట్ మూమెంట్ అంటే వాళ్ళ నిజం చెప్పాలంటే అమరులు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చేవాడు. అట్లనమాట, ఆయన తనతో పనిచేసేవాళ్ళు ఎక్కడైనా ఎన్కౌంటర్ అయిపోతే
తను చనిపోయే ముందు వరకు ఏదైనా ఎన్కౌంటర్ అయిపోయింది అనుకోండి, పాపం తినేవాడు కాదు, చాలా కోపంగా ఉండేవాడు. ఎన్కౌంటర్ ఏం తెలియగానే అసలు టీ కూడా తాగేవాడు, చాలా బాధతో అటు ఇటు లోపలికి బయటికి తిరిగేవాడు. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు చూశాను, మా చిన్ననే చనిపోయినప్పుడు బాధపడ్డప్పుడు చూశాను. సో దిస్ వేర్ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న సమయము ఈ 3 చూశాను. ఓకే. అన్న కూడా అంటే సారథి, ఈ తెలంగాణ సాంస్కృతిక సారథికి అప్లై చేసుకున్నారు చైర్మన్ దానికి అని అంటూ ఉంటారు, నిజమేనా అది? అవును, అప్లై చేశారు. యా. సో ఏం రెస్పాన్స్ వచ్చింది అక్క? నాన్నగారికి నాకు జాబ్ కావాలి, ఎందుకంటే మీరు అన్నట్టు చాలామంది నాన్నగారికి కంప్లైంట్ కదా, మాకు జాబ్ వస్తలేదు అంటే, సరే నాకు ఉద్యోగం వచ్చింది అనుకో, నేను మిమ్మల్ని తీసుకుపోతా అని చెప్పి నాకు కూడా వెళ్ళి, నాకు కూడా ఉద్యోగం లేదు కదా, తెలంగాణ వచ్చేసింది, ఇప్పుడు నాకు కూడా జాబ్ లేదు అని వెళ్ళి అప్లై చేశారన్నమాట. సో అప్లికేషన్ తీసుకున్నారు, ఇంకా రెస్పాన్స్ లేదు. సో నేను వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఉందో లేదో చూస్తాను, ఫస్ట్ జాబ్ అదే చెక్ చేస్తాను. సో ఫస్ట్ ఇఫ్ దేర్ ఎ సిస్టమ్, ఆ సిస్టంలో అప్లికేషన్స్ కానీ రిక్విజిషన్స్ కానీ అన్నీ ఫైల్ చేసి ఉంటాయి అన్నమాట. సో అప్పుడే అర్థమైపోతుంది వెదర్ ద డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్, జనరలీ ఏ ఆర్గనైజేషన్ బాగా నడవాలన్నా కానీ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఏ కాగితం అన్నా ఇవ్వడానికి రెస్పాన్స్, దాని ఫాలో అప్ ఉందా లేదా, వెళ్ళగానే ఫస్ట్ నేను నాన్నగారు ఇచ్చిన పత్రమే వెతకడానికి ప్రయత్నిస్తాను. ఓకే, రైట్. సో నాన్నగారికి ఉద్యోగం అప్పుడు రాలేగే, నాకు మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు, అడగకుండా ఉందే ఇచ్చాడు ఈ ఉద్యోగం. యా. లాస్ట్లీ అక్క, ఫ్యామిలీ ఏమని అంటే ఫస్ట్ మీకు ఇట్లా వచ్చింది అనగానే, ఆ జియో చూడగానే మీ ఫ్యామిలీ రియాక్షన్? అదే సే ఆల్ ది బెస్ట్. మై ఫ్యామిలీ ఆర్ వెరీ సింపుల్, బికాజ్ వెరీ సింపుల్ ఫ్యామిలీ. మా అమ్మ కానీ, మా అన్న కానీ, మా వదినమ్మ కానీ, అండ్ మా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ, they're happy, of course, they all are happy. They say all the best, challenging, and you said you can do it. వాళ్ళకి ఏ చేసేస్తుంది, ఏం పర్లేదు, ఆల్ ది బెస్ట్ అంటారా. బేసికల్ దే నో అబౌట్ మీ కాబట్టి, వచ్చిందా ఓకే ఫైన్, ఇంకా బిజీ అయిపోతావా అని చెప్పి they said all the best, very best, and they felt happy. My mother felt very happy, ఎస్పెషల్లీ ఈ షాక్ ఇచ్చారు కాబట్టి ఇంకా హ్యాపీ ఉందన్నమాట. ఎస్. మీ ప్యాషన్ ఏముండే అక్క, మీరు ఏం అవుదాం అనుకున్నారు? దట్స్ వాట్ నేను ఇప్పుడు స్కూల్ ఇక్కడ నడుపుతున్నా, ఐ మీన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిన్స్ 13 years. ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్, నాన్నతో మరీ కొట్లాడి స్కూల్కి వచ్చాను. సో తెలంగాణ కంప్లీట్ 2014 I was a PhD scholar from Usmania, Telangana movement. 17 I have done it. So I wanted a job. సో ఈ జాబ్ ఇప్పటికి నోటిఫికేషన్ రాలేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్. సో అట్ దాట్ టైమ్ ఐ హ్యావ్ టేకెన్ అప్ ద స్కూల్ అండ్ వర్కింగ్ ఫర్ ద స్కూల్. సో ఐ వెంట్ టు ద చిల్డ్రన్స్ అండ్ అడుగుతాను, నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటారు వాళ్ళు. సో తెలియదు కదా, సో నాకు కూడా తెలియదు ఏమవ్వాలని. బట్ బేసికలీ ఐ వాంటెడ్ టు బీ అ చార్టర్డ్ అకౌంటెంట్, ఐ వాంటెడ్ టు డూ CA, అది కాలేదు. ఐ వాజ్ MPC. ఇంజనీరింగ్ అన్నా కూడా ఇంజనీరింగ్ జాయిన్ కాలేదు. దెన్ ఐ జాయిన్ BCA. I wanted to be a software engineer, అది కాలేదు. I've done my MBA and joined assistant professor from Mallareddy Engineering College. So I wanted to be a principal in Mallareddy Engineering College. నేను PhD చేసి ప్రిన్సిపల్ అయిపోయి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం తెచ్చుకోవాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఐ వాంటెడ్ టు బి ప్రొఫెసర్ అట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఏది కాలేదు, ఐ బికేమ్ ఏ పొలిటీషియన్. సో అంటే సమ్టైమ్స్ డెస్టినీ, నేచర్ విల్ టేక్ యూ, అంటే నువ్వు పుట్టినందుకు నేచర్ నోస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ అని. ఇట్ హ్యాస్ టుక్ మీ టు దిస్ పాలిటిక్స్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ ది పీపుల్, రైట్, అండ్ గివ్ సమ్ మెసేజ్, లీవ్ సమ్ మార్క్ టు ద సొసైటీ అని పోవడానికి అని అనుకున్నాను. సో it was shocked that getting into politics and directly, and so I thought fine, maybe this is my destiny, so to serve people. I think గద్దర్ గారు చివరిలా వదిలిపెట్టింది అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు అనే ఒక మెసేజ్ అయితే నేను ఇచ్చాడు. ఆ మెసేజ్ని అందరు కళాకారులు, నాన్న చనిపోగానే చాలా గుండెలు పగలా ఏడ్చింది కళాకారులు, మేధావులు, స్టూడెంట్స్, వాళ్ళకు నేను వాళ్ళకున్నానని ఒక ధైర్యం చెప్పడానికే మేబీ మై లైఫ్ గోల్ అనుకుంటాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ టు దిస్ సర్వీస్. సో దిస్ ఈస్ మై ఎయిమ్, అంబిషన్ నౌ, రైట్. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఇంకేం అనుకోలేదు.
మనం పని చేసుకుంటూ పోతే అన్నీ వచ్చేస్తూనే అనుకుంటాను. రైట్. సో డెఫినెట్లీ ఐ అసెంబ్లీలో అడుగుపెట్టి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, రైట్, జై గద్దరన్న అనేది ఆశయం. ఎస్ అక్క, ఆల్ ది బెస్ట్ అండ్ so much. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.